నేను మిమ్మల్ని లైక్ చేయమని అడగట్లేదు, సబ్స్క్రైబ్ చేయమని అడగట్లేదు. కేవలం ఒక్క కామెంట్ చేయండి, భారత్ మాతాకి జై. ఈ ఒక్క కామెంట్ మాకు మా టీంకి ఎంతో బూస్ట్ ఇస్తుంది. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుటిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారికి ఫోన్ చేసి 2.5 గంటల సేపు వీళ్ళు మాట్లాడుకున్నారు. ఒక టెలిఫోన్ కాన్వర్జేషన్. ఇందులో అతి ముఖ్యమైన అంశం ఏంటి అంటే భారత్ కొంటున్న రష్యన్ ఆయిల్స్ మోడీ గారు నాకు చెప్పారు, వాళ్ళు కొంటున్న రష్యన్ ఆయిల్స్, నేను ఇంకా రష్యన్ ఆయిల్స్ కొనను అని మోడీ గారు చెప్పారు, నాకు ఒక వాగ్దానం చేసినట్టు మాట్లాడారు. డొనాల్డ్ ట్రంప్ వరుసపెట్టి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రతి వారు ఈయన డ్రైవర్ ఎవడు, ఈయన ఇంటివాడు ఎవరు, ఇట్లా మాట్లాడుతూనే ఉంటాడు. నేను నీ జీవితాలు ఉద్ధరిస్తూ ఉంటాను అన్నట్టు అందరి గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు వ్లాడిమిర్ పుతిన్ని గమనించాడు అనుకోండి, ఈయన నాకు తెలిసి నరేంద్ర మోడీకి తప్ప ఇంకెవ్వరికి ఆయన ఫోన్ చేసి మాట్లాడినట్టు జరగలేదు, మనం ఇప్పుడు దాకా చూడలేదు. అట్లాంటిది ఫర్ ద ఫస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్కి ఈయన ఫోన్ చేసి, పుతినే ఫోన్ చేసి డొనాల్డ్ ట్రంప్కి కూడా అలర్ట్ అవుతాడు ఆయన. అట్లా వీళ్ళు చర్చా కార్యక్రమము అంటే ఒక అరగంట మాట్లాడటం, తర్వాత మళ్ళీ ఇంకొక అరగంట మాట్లాడుకుందాం, ఆలోచించు, కంటిన్యూస్గా వీళ్ళు 2.5 hours చాలా చాలా ముఖ్యమైన విషయాలంతా మాట్లాడారు అని ప్రపంచ స్థాయిలో జరుగుతున్న ఒక డిస్కషన్. రష్యా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడితో ఇంతసేపు మాట్లాడాడు అంటే మామూలు విషయం కాదు. అగ్రరాజ్యం కదా, వీళ్ళకి ఏదో ఒక భారీ ప్లానింగ్ ఉన్నట్టు ప్రపంచ స్థాయిలో మాట్లాడుతున్నారు. కానీ భారతీయులు ఇవంతా ఇలాగా మన వరకు వచ్చారనుకోండి, ఇదంతా భారత్ కొంటున్న రష్యన్ ఆయిల్స్కి సంబంధించిన అతి ముఖ్యమైన ఒక అంశం అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ట్రంప్ యొక్క వర్షాన్ని చూడండి, యూట్యూబ్లో చూడొచ్చు. ఆయన ఓపెన్గా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మోడీ గారు నాకు చెప్పారు, మేము ఒక ప్రాసెస్లో ఉన్నాము, తర్వాత మేము రష్యన్ ఆయిల్స్ కొనము అని చెప్పారని చెప్పి ఓపెన్గా చెప్తున్నారు. ఆయనే, నేను మాట్లాడట్లేదు, ఆయనే చెప్పాడు. ఇక్కడ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, భారత్ ఒక్కసారి ఈ ఆయిల్స్ కొనడం మానేసిన తర్వాత యుద్ధం ఆగిపోతుంది. ఎందుకంటే రష్యన్ ఆయిల్స్కి ఇంకా ఫండింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఈ రష్యన్ ఆయిల్స్ కొన్నా మనం వార్ అనేది ఇన్వేరియబుల్గా ఆగిపోవడమే కాకుండా, ఆగిపోయిన తర్వాత మళ్ళీ పరిస్థితులు సర్దుకుంటాయి. అప్పుడు ఎవరి ఇష్టానికి అంటే ఎవరి కంట్రీస్ వాళ్ళు ఆపేశారు కదండి, సో వాళ్ళు మళ్ళీ రష్యన్ ఆయిల్స్ కొంటారు, భారత్ కూడా తమకి ఇష్టం ఉంటే వీరు కూడా ఆయిల్స్ కొంటారు అనేది ఇప్పుడు మనం చూడాల్సింది. 2022కు ముందు మనం ఎప్పుడు రష్యన్ ఆయిల్స్ కొనలేదండి. ఎందుకు? 1% కూడా మనం రష్యన్ ఆయిల్స్ కొనింది లేదు, చాలా దూరం. అట్లాగే ధరలు కూడా ఎక్కువ, లాజిస్టిక్ ఇష్యూస్, ఇన్సూరెన్స్లు, వాటికి అయ్యే ఖర్చు, ఫ్లైట్ ఛార్జెస్, ఇవంతా చూసినప్పుడు మనకు అది వయబుల్ కాదు, మనకు అది అంత ఎఫిషియంట్ ప్లాన్ అయితే కాదు. అందుకని మనం ఎప్పుడూ రష్యన్ ఆయిల్స్ కొనలేదు. ఇరాన్ వద్దో, సౌదీ అరేబియా వద్దో, యుఏఈ వద్దో ఆయిల్స్ కొంటూ వచ్చాం. కానీ పుతిన్ గారు 2022 తర్వాత ఇచ్చిన ఆఫర్ ఏంటంటే, ఆఫర్ ఇచ్చిన తర్వాత ఎంత టెంప్టింగ్గా ఉండిందంటే, ఇమ్మీడియట్గా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనాలి అని డిసైడ్ అయిపోయి రష్యా దగ్గర నుంచి ఆయిల్స్ కొనడం స్టార్ట్ చేశాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇప్పుడు మనం రష్యన్ ఆయిల్స్ కొని లాభపడ్డామని ప్రపంచం అనుకోవచ్చు, కానీ ఆ రోజుల్లో అమెరికా వాళ్ళు మాట్లాడిన విషయాన్ని మనం గమనించాలి. 2022 తర్వాత వాళ్ళకు ఆయిల్స్ కొంటున్నాం అని మనం ప్రపంచానికి భారత్ కాపాడుతుంది, లేకపోతే ఈ ఆయిల్ ధరలు అనేవి అసలు అదుపు లేకుండా ఎటులో వెళ్ళిపోతాయి అని వాళ్ళే చెప్పారు. అంటే అమెరికా వాళ్ళే చెప్పారు ఈ విషయం. అమెరికా వాళ్ళే చెప్పి భారత్ ఈ ప్రపంచంలో ఆయిల్ ప్రైసెస్ని స్టేబుల్గా ఉంచిందని, వాళ్ళే ఇంకా మీరు రష్యన్ ఆయిల్స్ కొనండి, ఇంకా ఈ యుద్ధం మా మధ్య కదా, మీరు ఎట్లాగో కనెక్టెడ్ కాదు కదా, మీరు లేరు, మీ వ్యాపారం మీరు చేసుకోండి, ఆయిల్ ప్రైసెస్ని ఇట్లా బ్యాలెన్స్లో ఉంచండి, ఇట్లా అమెరికా వాళ్ళు చెప్పిందే వాళ్ళు. ట్రంప్ రావడమే భారత్ ఆయిల్స్, రష్యన్ ఆయిల్స్ కొనడం వల్లనే యుద్ధం ఇంకా కొనసాగుతుందని, ఆయన వీళ్ళు ఆపిడే ఇమీడియట్ గా యుద్ధం అంతా ఆగిపోతుంది అని ట్రంప్ చెప్పడంని ఎంతవరకు దీంట్లో మీరు వాస్తవాన్ని చూస్తున్నారు? ఇప్పుడు పుతిన్ గారు ట్రంప్ గనక మాట్లాడుతూ ఉన్నారు అంటే, ఇద్దరు నువ్వెందుకు మోడీ భారత్ ను పట్టుకున్నావు, అసలు వీళ్లకు నీకు ఏంటి సంబంధం, మీరు ఎందుకు వ్యాపారం చేసుకుంటున్నావు, మేము వ్యాపారం చేసుకుంటుంటే మధ్యలో నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు అంటే, ఇది ఒక ఫైనల్ వార్నింగ్ లాగా చూడాలా? అసలు ఎందుకు ట్రంప్ ఎందుకు కలగ చేసుకుంటున్నాడు మధ్యలో? లేదంటే 2 గంటల సేపు ఈయన మాట్లాడుతున్నారంటే ఎన్ని ఫ్యాక్ట్స్ పుతిన్ గారు మాట్లాడిండొచ్చు?
ట్రంప్ ఎన్ని మాట్లాడి ఉండొచ్చు, భారత్ ఆయిల్స్ కొనడం వల్లనే ఈరోజు యుద్ధం ఇట్లా కొనసాగుతుంది. మరి నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి F-16 విమానాలు ఇచ్చావు, టమాహాట్ మిసైల్స్ ఇచ్చావు వాళ్ళకి. ఎవరి మీద కోపం నీకు? రష్యానే కదా నీకు టార్గెట్. అంటే డైరెక్ట్ గా యుక్రెయిన్ కి మీద యుద్ధం చేయండి అని రష్యాకి చెప్పింది నువ్వే కదా. మరి భారత్ ఎందుకు లాక్కొస్తున్నావు ఇక్కడ? అసలు సింపుల్ గా చెప్పాలంటే ఇది మా వ్యాపారం కదా. మీకు యుక్రెయిన్ వాళ్ళకు డబ్బులు ఇచ్చారు, మాకు డబ్బులు ఇచ్చారు, పలానా ఆయుధాలు అమ్మండి అన్నారు. మేము ఆయుధాలు కొన్న తర్వాత ఎవరిపై వాడతారు వాళ్ళు అనేది వాళ్ళ ఇష్టం. ఇక్కడ రష్యా, జర్మనీ, యూకేనా మాకు సంబంధం లేదు. మాకు ఇది ఒక వ్యాపారం, మాకు ఇది ఒక హైలీ ప్రొఫెషనల్ లాగా మాట్లాడతారు. రష్యా భారత్ వద్ద వ్యాపారం అంటే మీరు చేయకూడదు. అదే పుతిన్ గారు డొనాల్డ్ ట్రంప్ ని అడుగుతున్న విషయం. ఎందుకయ్యా ఇట్లా ప్రవర్తిస్తున్నావు, నీకు బుద్ధి జ్ఞానం లేదా అని అడుగుతున్నాడు ఆయన. ఇప్పుడు మోడీ గారి విషయంలోకి వస్తే వర్షాన్ని చూడండి. ఇండియన్ ఎంబసీ ఇమ్మీడియట్ గా వీళ్ళు రెస్పాండ్ అయ్యి చెప్పిన విషయం ఏంటంటే ఒక నోటీస్ పంపించారు. మాకు ఇక్కడ రష్యానా, అమెరికానా, ఇజ్రాయిలా, ఇరాయినా కాదండి, మాకు మా దేశం ముఖ్యం. మా దేశానికి ఏది మంచిదో, ఏది ఎఫిషియంటో అక్కడ నుంచే మేము ఆయిల్ కొనుక్కుంటాం. ఏది బెనిఫిట్టో మేము అదే చేస్తాం మా దేశానికి. ఎవరు ఏది చెప్పినా మేము వినాల్సిన అవసరం లేదు అని క్లియర్ గా ఇండియన్ ఎంబసీ పోస్ట్ చేసింది. మోడీ అన్నాడు ఏమంటే, సరే నువ్వు అన్నట్టు నేను రష్యన్ ఆయిల్స్ ఆపేస్తాను, మరి చైనా వాడు కదా ఇంకా కొంటున్నాడు కదా. చూడండి ఫ్రెండ్స్, క్రిస్మస్ రాబోతోంది, ఇదే పదే పదే చెప్తున్నా. 1.33 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ చైనా వ్యాపారం అమెరికాతో చేస్తోంది. అట్లాంటప్పుడు నువ్వు చైనాని అడగకుండా, చైనాని రెస్ట్రిక్షన్స్ విధించకుండా మమ్మల్ని అడగడం ఏంటి? అసలు దీంట్లో అర్థమే లేదు, ఒక లాజిక్కే లేదు. వాళ్ళు ఆపితే భారత్ కూడా ఇమ్మీడియట్ గా ఆపే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కానీ జరుగుతుందా? అది నీ ప్రాబ్లం, నువ్వు చూసుకోవాలి. ట్రంప్ కదా చూసుకోవాల్సింది ఇది ఎవరి ప్రాబ్లం ఏంటి అనేది. రష్యా వాళ్ళు ఈ రేట్కే ఇస్తున్నారు, తక్కువ రేట్కే ఇస్తున్నారు, మాకు తక్కువ రేట్కే వస్తుంది, మాకు ఇది వయబుల్ గా అనిపిస్తుంది కాబట్టి మేము కొంటున్నాం, వాళ్ళ దగ్గర కొంటున్నాం. అది మా ప్రాబ్లం కాదు, మీ ప్రాబ్లం. మీరు చూసుకోవాలి. మీరు చైనాతో మాట్లాడుకోండి, మీరు కుదిరితే వాళ్ళతో ఆపండి, లేకపోతే మీరు కుదిరితే రష్యాని ఆపండి. అప్పుడు మాకు ఏం చేయాలో మేము ఆలోచిస్తాం, అప్పుడు మేము ఏం చేయాలో అది చేస్తాం అని డొనాల్డ్ ట్రంప్ కి చాలా క్లియర్ గా, మోడీకి డొనాల్డ్ ట్రంప్ కి మధ్యలో ఒక చాలా క్లియర్ కాన్వర్సేషన్ జరిగినట్లుగా మనకి ఎక్కడ ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్స్ అయితే లేవు. కానీ మనం అర్థం చేసుకోవచ్చు ఇట్లా. కానీ ఏ బేసిస్ తో మోదీ గారితో మాట్లాడాను, రష్యన్ ఆయిల్స్ మీద ఆపేశాను అంటే ఆటోమేటిక్ గా ట్రంప్ గారి లైస్ అబద్ధాలు, ఆయన లైస్ అంతా ఆడేదంతా లైస్, ఆయన అబద్ధాలంతా, అట్లాంటి స్టేట్మెంట్స్ ఏవి రాలేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే చైనాను ఆపండి, తర్వాత మీరు భారత్కి రండి, మన దాకా రండి అని చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఇక్కడ క్లియర్ గా జరిగింది ఏంటంటే మోడీ గారు ఒక్కసారిగా నేను రష్యన్ ఆయిల్స్ కొనను అన్నారు అని ట్రంప్ చెప్పడం ఆయిల్ ప్రైసెస్ 1% పెరిగిపోతుంది. అంటే గమనించండి, అబ్బా అసలు 1% పెరగడం కదండి, కొంచెమే కదండి అంటే గ్లోబల్ స్టాండర్డ్స్ లో ఆయిల్ ప్రైసెస్ ని చూసారనుకోండి, ఇట్లా 1% పెరగడం అనుకోండి, మేజర్ ఆయిల్ క్రైసిస్ రాబోతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 1% పెరిగినా కూడా ప్రతి ఒక్క దేశం దీన్ని ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలి, ఎట్లా. ఇప్పుడు మీరు చూసారనుకోండి, రష్యన్ ఆయిల్స్ కొనడం లేదంటే మళ్ళీ సౌదీ అరేబియా దగ్గరకు రావాలి. ఇవాళ సౌదీ అరేబియా వాడు పాకిస్తాన్తో స్నేహం అంటున్నాడు, యుఏఈ ఉంది, ఇరాన్ కి మధ్యలో, ఇజ్రాయెల్ కి మధ్యలో యుద్ధం, గొడవలు జరుగుతున్నప్పుడు ఓవరాల్ గా ప్రపంచ స్థాయిలో మేజర్ ఆయిల్ క్రైసిస్ రాబోతోంది అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి భారత్ రష్యన్ ఆయిల్స్ కొంటున్నంత కాలం కూడా ఈ ఆయిల్ క్రైసిస్ స్టేబుల్ గానే ఉంటాయి. అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, లీటర్ పెట్రోల్ 150 రూపాయలు పెట్టి కొనాలి. అట్లాంటి పరిస్థితి వస్తే దేశం ఏమైపోతుంది? మధ్యతరగతి ప్రజలు ఏమైపోతారు? ఎంత డేంజర్ అసలు. ప్రతిరోజు వాడకమే పెట్రోల్, డీజిల్, చాలా రెగ్యులర్ బేసిస్ లో ప్రతి ఒక్కళ్ళు ఈరోజు పెట్రోల్, డీజిల్ వాడటం మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటప్పుడు ఈ ప్రాసెస్ ఎప్పుడు కూడా లిమిట్ లోనే ఉండాలి, స్టేబుల్ గా ఉండాలి ఈ ఎకానమీ అంతా. అది లేకపోతే మాత్రం చాలా నష్టం. ఇది ఒక గ్లోబల్ క్రైసిస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంది. మీరు నిన్నటి రిపోర్ట్ చూడండి, 1% ఆయిల్ ప్రైసెస్ వరల్డ్ లెవెల్లో పెరిగినట్టుగా. ఏంటి మోడీ గారు ఒక స్టేట్మెంట్, రష్యన్ ఆయిల్స్ కొనడం లేదని. అది ఎంత డేంజర్ చూడండి. ఇట్లాంటి గేమ్ ప్లాన్ లో కూడా ఇంకా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు ఆడుతూ ఉంటాడు కాబట్టి పుతిన్ గారు ఫోన్ చేసి శుభ్రంగా ఒక అతిపెద్ద హెచ్చరికలు చేసి, దయచేసి భారత్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి, మోడీ గారు చెప్పారు, అట్లా చెప్పారు అని మీరు మాట్లాడకండి
అని చెప్పి క్లియర్ గా ఆయన ట్రంప్ చెప్పినట్టు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఇవాళ ప్రపంచ స్థాయిలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ట్రంప్ ఎందుకు ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు? అసలు ట్రంప్ ఎందుకు ఇంత డ్రామా క్రియేట్ చేయాలనుకుంటున్నాడు? ట్రంప్ ఎందుకు భారత్ ని బెదిరించాలనుకుంటున్నాడు? తద్వారా ఆయన ఏం సాధించాలనుకుంటున్నాడు అని మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి. భారత్ మాతాకి జై.